హాయ్ అండి. నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి, ఒక గోరింటాకు మొక్క అండి ఇది. ఇందులో గోరింటాకు మొక్క ఉందండి. దీనిలోనే పచ్చిమిర్చి మొక్క కూడా వచ్చింది. ఈ గోరింటాకు మొక్కని నేను దీనిలో చిన్న కంటైనర్లో పెట్టానండి. ఇప్పుడు తీసి ఈ పెద్ద కంటైనర్లో పెట్టడానికని నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి దీనికి ఈ బకెట్ తీసుకున్నానండి. ఈ బకెట్ తీసుకుని 3 హోల్స్ కొట్టానండి. ఇవి అక్కడొకటి అక్కడొకటి 3 హోల్స్ కొట్టానండి. దాని 3 హోల్స్ చేసిన దాని దగ్గర ఇట్లా కొబ్బరి డొప్పలు వేశానండి. కొబ్బరి డొప్పలు ఈ 3 వేసానండి. వేసిన తర్వాత కొంచెం దాని మీద మట్టి వేస్తున్నానండి. కొంచెం దాని మీద మట్టి ఇట్లా అది కదలకోకుండా ఇలా వేసానండి. అడుగున వేసిన తరువాత ఈ కొబ్బరి డొప్పలు కూడా ఇందులో వేసుకున్నానండి. ఈ కొబ్బరి డొప్పలు 2-3 తీసుకుని ఈ పీసుతో పాడంగా ఇలా వేసేసానండి. వేసి ఒక లేయర్ మట్టి, కొంచెం మట్టిని కూడా వేస్తున్నానండి. దీనిలో వేసిన తర్వాత కొంచెం ఇది కోకో పీట్, కొబ్బరి షాపు మాకు దగ్గరే ఉందండి. ఆ కోకో పీటుని కొంచెం తీసుకుని, కోకో పీట్ అంటే ఇది మిక్స్ చేసింది కాదండి, అక్కడ కొబ్బరి పొడి వచ్చినదండి. ఇది ఇలా వేసానండి. వేసిన తర్వాత ఆ పైన మనం ఈ గార్డెన్ ఆకుల్ని ఈ విధంగా ఇందులో వేయాలండి. ఈ గార్డెన్ ఆకులన్నింటినీ దీని మీద వేసుకోవాలండి. వేసేసుకుని ఒక్కొక్కటి ఇలా మనం ఈ ఆకుని వేసుకుని, మనకి ఇంట్లో ఏ వేస్ట్ ఉంటే అవి గార్డెన్ ఆకులు, ఇంకా వేరే వేరే ఆకులు ఉంటాయి కదండి, ఆ వేస్ట్ అంతా ఇలా వేసేసుకుని ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కొంచెం మళ్ళీ మట్టిని ఇసుకని కలుపుకున్న దాన్ని మనం ఇలా వేసుకోవాలండి. ఇలా వేసేసేయాలి. ఇలా కొంచెం తీసుకుని దానిపైన మళ్ళీ సాయిల్ని మనం ఇలా వేసుకోవాలండి. వేసిన తరువాత ఈ అట్ట ముక్కలు కూడానండి, ఈ అట్ట ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇంట్లో ఇలా వేస్ట్గా ఉన్నవి అట్ట ముక్కల్ని నేనంటేనండి, ఇది 4-5 రోజులు అయ్యిందండి. ఇవన్నీ ఇందులో నేను ఈ మొక్క పెట్టడానికని రెడీ చేశానండి. కొంచెం వాటర్ కూడా పోస్తూ ఉన్నాను, మగ్గినవి. మళ్ళీ ఈ విధంగా నేను ఇది తీసి నేను మంచిగా చూపించాలని, ఈ విధంగా వీడియో ముందు నేను ఇలా చూపించాలని ఇవన్నీ వేటికవే తీసేసానండి. కట్టిపుల్లలు కూడా ఉన్నాయండి ఇందులో. కట్టిపుల్లలు కూడా వేస్తున్నాను. వేసి దీనిలో మనం మళ్ళీ కంపోస్టు ఇలా గట్టి ముక్కలు కూడా వేసేసాను. వేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ సాయిలు, కౌమేను, ఇసుక ఇవన్నిటినీ ఇలా కలుపుకున్నానండి. ఇలా కలిపేసుకుని ఈ విధంగా దీన్ని ఇలా ప్రాసెస్ చేస్తున్నానండి. ఇందులో ఇసుక, మట్టి, కౌమేను, కొంచెం కొబ్బరి పొట్టు, పక్కనే షాప్ ఉందండి, అక్కడికి వెళ్ళి నేను కావాల్సినప్పుడల్లా కొబ్బరి పొట్టు తీస్తానండి. కోకో పీటు వాడడం. ఈ కొబ్బరి పొట్టు తీసుకుని ఇలా మనం దీని మీద ఇలా వేసుకోవాలండి. ఇలా వేసేసుకుని నేను ఇదంతా రెడీ చేసుకుని అప్పుడప్పుడు నేను చక్కగా వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు ఈ బకెట్ అంతా పోలిచ్చి మీకు నేను ఇలా చేయడానికని చూపిస్తున్నానండి. ఇలా మట్టి అంతా వేసేసి దీని మీద ఇలా వేయాలండి. వేసుకుని మనం రోజు కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఉంటే మనకి తొందరగా మొక్క పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇంకా వేస్ట్ కూడా వేసుకోవచ్చండి మనం. ఇలా ఇదంతా ఇలా కలిపేసుకుని ఇదంతానండి కిచెన్ కంపోస్ట్, కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, ఇవన్నీ కిచెన్ వేస్ట్ని నేను ఈ విధంగా కంపోస్ట్ చేసుకుని పొడిగా వేస్తానండి. ఇందులో కౌమేనూరు కూడా ఉందండి. ఇప్పుడు ఇసుక, మట్టి, కిచెన్ కంపోస్టు, కౌమేనూరు, కొంచెం కొబ్బరి పొట్టు, ఇవి 4టిని నేను మిక్సీ చేసి ఈ విధంగా ఈ బకెట్లో వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొక్కను, దీనిలో ఉన్న మొక్కను, ఇది చిన్న మొక్కను తీసుకొచ్చి నేను రీపాట్ చేయడానికని ఇలా పెట్టానండి. ఇప్పుడు ఈ మొక్కను నేను ఈ విధంగా
ఇందులో నుంచి తీస్తున్నానండి, వేర్లతో సహా వస్తుందండి ఇది. దీన్ని ఈ విధంగా పచ్చిమిరకాయ మొక్కను కూడా మళ్ళీ తర్వాత మనం దానిలో పెట్టుకోవచ్చండి. ఈ మొక్క మొత్తానికి ఇప్పుడు వచ్చేసి ఇది వేరుతో సహా మనం ఇప్పుడు దీన్ని కదలకుండా చక్కగా దీన్ని నొక్కి పట్టేసి ఈ వేర్లు ఇలా కలిపేసాను కదండి, ఈ వేర్లన్నీ ఈ విధంగా నొక్కేసి మనం ఒక ముద్దలాగా చుట్టేసి ఇలా పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత మనకి ఈ మొక్క కూడా బ్రతుకుతుందండి. ఇది కొంచెం కదిలింది కానీ ఈ మొక్క కూడా మనం మళ్ళీ పచ్చిమిర్చి ఉన్నాయండి, ఈ మొక్కను కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కొంచెం మట్టి వేసి సైడ్లో అన్నమాట చెక్ చేసుకుని మనం దాన్ని కరెక్ట్ లైన్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ మొక్కను ఈ గోరింతాకు మొక్కను దీనిలో నేను రీపోర్ట్ చేశానండి. ఈ మొక్క చాలా రోజులైంది నేను తెచ్చి. చిన్న కొమ్మ 3 కొమ్మలు పెట్టానండి, ఇట్లా చిన్నవి రెమ్మలు నుంచి. ఆ 3 కొమ్మలు కూడా మూడిట్లో ఒక కొమ్మ బ్రతికిందండి. ఆ బ్రతికిన కొమ్మను నేను ఈ విధంగా ఈరోజు ఇలా రీపోర్ట్ చేశానండి. ఈ విధంగా మరి ఈ సైడ్ అమ్మట కూడా మనం కొంచెం మట్టిని కానీ ఇసుకను కానీ వేసుకొని మనం ఈ విధంగా నింపుకోవచ్చండి. నింపుకొని మనము ఎప్పటికప్పుడే కొంచెం వాటర్ ఇచ్చుకుంటూ ఈ మొక్కని మనం ఈ విధంగా నింపొచ్చు. ఇప్పుడు దీని అంత ఎత్తు మట్టి లేదు కదండి. ఈ మట్టి లేకపోతే మనం ఏం చేయాలంటే కొన్ని 4-5 రోజులు పోయినాక కాకుండా తర్వాత అయినా నేను దీని నిండా మట్టి మనం ఒక లెవెల్గా నింపేసుకోవాలండి. నింపేసుకుని ఈ మట్టిని ఈ మొక్కను ఈ విధంగా గట్టిగా నెక్కి పట్టి పెట్టేసుకుని చేసుకోవాలండి. అప్పుడప్పుడు ఇవి నీళ్ళు ఇస్తూ ఉండాలండి. ఇది అప్పటికప్పుడు మనం 4-5 రోజుల్లో చేసుకోవచ్చండి. లోపల ఇదంతా కంపోస్ట్ అయ్యింది. ఇది ఎప్పటి నుంచో నేను అలా పక్కన పెట్టి వాటర్ పోసుకుంటూ ఈ అట్టముక్కలు, ఆకులు, ఈ కంపోస్ట్ అంతా ఈ అట్టముక్కలు, ఆకులు, సాయిలు ఆకులు, గన్నేరు ఆకులు కూడా ఎండిపోయినాయండి, కట్టి పుల్లలు ఇవన్నీ ఇలా దీనిలో నింపేసానండి. నిన్న వర్షానికి కూడా మంచిగా తడిసినాయి. ఇది చూపించడానికి ఈ ప్రాసెస్ అంతానే నేను బోర్లు ఇచ్చేసానండి. ఇప్పుడు నేను ఈ మొక్కని దీనిలో రీపార్ట్ చేశాను కదండి. ఈ చిన్న కుండీలో నేను ఫస్ట్ రీపార్ట్ చేసుకున్నాను. దీని నుంచి మళ్ళీ ఇప్పుడు ఇలా వేర్లు ఈ కొమ్మలు రెమ్మలు బాగా వస్తున్నాయని నేను ఇప్పుడు దీన్ని ఈ విధంగా దీనిలో రీపార్ట్ చేశానండి. ఇక దీని సైడ్ అమ్మట నీళ్లు మనం వేసుకుంటూ కొంచెం ఈ లైన్ అంతా మళ్ళీ కౌ మెనూర్, మట్టి, వర్మీ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ కూడా అక్కర్లా, ఇంట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదండి, అంతా ఒక డబ్బాలో వేసి కంపోస్ట్ చేసుకుంటూ ఉంటానండి. ఆ కంపోస్టు కొంచెం మట్టి కలిపేసి ఈ సైడ్ అమ్మట నింపుకుంటూ కౌ మెనూర్ కూడా అందులో కలిపేసుకుని ఈ లైన్ అంతా కొంచెం వరకు నింపుకోవాలండి. నింపుకుంటే అప్పుడు మనకి ఈ మొక్క మంచిగా ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు నాకు అందుబాటులో మట్టి లేదు, లోపల ఎక్కడో ఉంది, సరిపోతుందేమోనని తెచ్చాను చాలా. ఈ విధంగా ఈ గోరింతాకు మొక్కను నేను ఈ విధంగా రెడీ చేసి ఈ బకెట్లో నేను రీపార్ట్ చేశానండి. ఇది వీడియో చేయడానికని నేను నిన్న వర్షం పడింది కదండి, వర్షంలో నేను వీడియో చేయలేదు. ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఇది గోరింతాకు మొక్క అండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.